గురువుగారు బర్త్ నంబర్ 2 హ్మ్. వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వీళ్ళు ఏ స్థాయికి ఎదగగలరు? హ్మ్. వీళ్ళ జీవితంలో ఏ నంబర్స్ నెగెటివ్‌గా పనిచేస్తాయి గురువుగారు? అన్నీ నెగెటివ్ అడబాగా వాళ్ళకి ఏ పాజిటివ్‌గా పనిచేస్తాయి, న్యూట్రల్‌గా పనిచేస్తాయి. ఇప్పుడు 9 నంబర్‌లో మనం 2 గురించి మాట్లాడుకుంటున్నాం. 2కి ఒక 3 నంబర్స్ వచ్చి ఫ్రెండ్ ఉంటాయి. ఓకే. 3 నంబర్స్ న్యూట్రల్ ఉంటాయి. అంటే 6 నంబర్‌లు అంటే వాళ్ళకి మంచి చేసేవి ఉంటాయి. ఓకే. ఒక 3 నంబర్‌లు మాత్రం వాళ్ళకి అన్‌లక్కీ. ఓకే. వాళ్ళతో భాగస్వామ్యం గాని ఇవి కూడా పనికిరావు అని చెప్తాం జనరల్‌గా. అంటే 2 బర్త్ నంబర్ 2 అంటే 2, 11, 20, 29 ఈ 4 తేదీలు ఏ నెల అయినా సరే ఈ 4 తేదీల్లో పుట్టిన వాళ్ళని బర్త్ నెంబర్ 2 అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మళ్ళీ డెస్టినీ నెంబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మే 2 పుట్టాడు అనుకుందాం. అంటే 2, 5, 2025 ఈ డిజిట్స్ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది? 9 + 5 14 + 2 16 అంటే 7 వచ్చింది. అంటే 2 and 7 అంటే బర్త్ నెంబర్ 2 అండ్ డెస్టినీ నెంబర్ 7 అంటాం వీళ్ళని. అంటే బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళు వీళ్ళకి లీడ్ చేసే ప్లానెట్ చంద్రుడు. అంటే 2 అంటేనే మనం చంద్రుడు అంటాము. చంద్రుడు అంటే రాణి, తల్లి మనస్సు. ఓకే. రాణి అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా? సుకుమారంగా ఉంటుంది. తల్లి మనసు ఎలా ఉంటుంది? కరిగిపోతూ ఉంటుంది. ఓకే. అంటే 2 నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క హృదయం చాలా తల్లి స్వభావం లాగా ఉంటుంది. అంటే వాళ్ళని మెల్ట్ చేయడం చాలా ఈజీ అని చెప్పచ్చు. ఓకే. వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఒక పక్షం రోజులు ఆయన యొక్క పౌర్ణమి ప్రయాణం చేసేప్పుడు ఆయన యొక్క వెలుగుతో ఉంటాడు. ఓకే. అమావాస్య ప్రయాణం చేసేప్పుడు ఆయన యొక్క వెలుగంతా కూడా తగ్గిపోతూ ఆయన యొక్క శూన్యంలోకి కూడా వెళ్ళిపోతాడు. ఓకే. యాక్చువల్గా ఆయన వెళ్ళడు, బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అస్. అలా మనకు కనబడుతుంది. అంటే ఈ 2 నెంబర్ బర్త్ నెంబర్ 2గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం కూడా ఎక్కువగా ఒడిదుడుకులతో నిండుకొని ఉంటుందని చెప్పచ్చు. మరి ఈ బర్త్ నెంబర్ 2గా ఉన్న వాళ్ళకి 5, 6, 7 ఇవి లక్కీ నెంబర్స్ అని చెప్తాము. 1, 2, 3 1, 2, 3 అనేవి న్యూట్రల్ నెంబర్స్ అని చెప్తాము. 4, 8, 9 ఇవి అన్లక్కీ నెంబర్స్ అని చెప్తాం. ఓకే. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు 1వ నెంబర్లో వాళ్ళకి 8 అన్లక్కీనే కాదు చాలా డెడ్లీ నెంబర్ అని చెప్పాం. 2కి అటువంటి అన్లక్కీ నెంబర్స్ ఏమైనా కానీ డెడ్లీ నెంబర్స్ అంటూ ఏమి లేవు. ఓకే. 2కి మనం 4, 8, 9 మాత్రమే అన్లక్కీ నెంబర్స్ అని చెప్తాం. ఓకే. అంటే మనం వీటిని ఎలా చూసుకోవాలని చూసినప్పుడు వీళ్ళు తీసుకునే అంటే బర్త్ నెంబర్ 2లో పుట్టిన వాళ్ళు వీళ్ళు తీసుకునే మొబైల్ నెంబర్ కానీ లేదా అకౌంట్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేదు వాళ్ళు తీసుకునే వెహికల్ నెంబర్స్ కానీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏ డేట్లో పుట్టారు. ఓకే. ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళబాకండి ప్రతిదానికి. ఓకే. ఇంతవరకు మీరు భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ చేసుకునేటప్పుడు కూడా ఈ నెంబర్కి సూట్ అవుతుందా లేదని చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉందనుకుందాం. నువ్వు నాతో పాటు ఒక పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకున్నావు. నువ్వు అప్రోచ్ అయ్యావు. మన ఇద్దరం చూసుకున్నప్పుడు అరే మన ఇద్దరు నెంబర్స్ పడట్లేదబ్బా, సరే నా భార్య నెంబరు నీకు సూట్ అవుతుంది కాబట్టి నా భార్యను పార్ట్నర్గా పెట్టి చేస్తాను, లేదా నా కూతురు నెంబర్ సూట్ అవుతుంది కదా కూతురు, లేదా నా కొడుకు నెంబర్ సూట్ అవుతుంది కొడుకు, అట్లా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని అంటే ఫ్రెండ్లో కలహాలు రాకుండా ఉండటం కోసం ఓకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి నెంబర్ అయితే సూట్ అవుతుందో వాళ్ళని పార్ట్నర్గా చేర్చి వీళ్ళు యాక్టివ్ పార్ట్నర్గా చేసుకోవచ్చు. అంటే వీళ్ళు యాక్టివ్గా పని చేసుకోవచ్చు. అంటే శాస్త్రాన్ని ఎలా తీసుకోవాలి అని అర్థమైనప్పుడు మీకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. తెలియనప్పుడు ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా అమ్మో ఇంత కాంప్లికేషన్ అనిపిస్తుంది. ఓకే. చాలా ఈజీ. మనం ప్రతిదీ ఏది చేసుకున్నా సరే మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఏం తీసుకున్నా సరే మీకు చెప్పిన విధంగా 2 నెంబర్ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళు చక్కగా నేను చెప్పినట్టు లక్కీలో కానీ అట్లీస్ట్ ఉన్న నెంబర్లు ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర లక్కీ న్యూట్రల్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. కొత్తగా తీసుకున్నప్పుడు లక్కీలో మాత్రమే తీసుకోండి. నమస్తే అన్న. హరి ఓం శివం.